కడప జిల్లాలో ఉదయం నుంచి రైల్వే కోడూరు రాజంపేట తర్వాత ఇప్పుడు నందలూరు మండలం పర్యటనలో భాగంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి తన సొంత బిడ్డగా ప్రజలు భావించి అపురూపంగా ఆయన్ని ఆశీర్వదించి 151 స్థానాల్లో గెలిపిస్తే ముఖ్యమంత్రి ఆయన చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వెనకాల ఉన్న గ్రామం ఆ పరిస్థితి చూస్తే రోడ్డు కొట్టుకుపోయి ఎన్నో ఇల్లు కూలిపోయి నిర్వాసితులు అంత పాపం. రాజేశ్వరి అమ్మాయి ఇప్పుడే వివరిస్తోంది. చెట్ల కింద వీళ్ళు బతుకుతుంటే 5 రోజుల నుంచి కేవలం హెలికాప్టర్లో ఒక ఏరియల్ సర్వే చేసుకుని వెళ్ళిపోయామని తూతు మంత్రంగా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక సొంత జిల్లాకి ముఖ్యమంత్రి పట్టించలేకపోతే దేనికి మీకు ఈ ముఖ్యమంత్రి పదవి? మీరు మీ ప్రాంత వాసులకి మీ జిల్లా వాసులకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు అన్ని విధంగా మీరు సొంతంగా వచ్చి పర్యటించి న్యాయం చేయాలి తప్ప ఎక్కడో హెలికాప్టర్లు వేసుకుని తిరిగి మీరు ఇతర కార్యక్రమాల్లో పాల్గొని శాసనసభలో కూర్చుంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి? 2 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి నష్టం జరిగితే ఇంతకన్నా దారుణంగా ఉండదు. ఇంటింటికి కనీసం ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించి ఇన్ని కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడిపోతే స్థానికంగా ఉన్న పెద్దలు పాపం పెద్ద మనసుతో రైతాంగం ఇతర జిల్లాల నుంచి ఇతర గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చి వీళ్ళకి సహాయం అందించి వెళ్తుంటే ప్రభుత్వం నుంచి ఎందుకు సహాయ కార్యక్రమాలు మరి తక్కువైనాయో నాకు అర్థం కావడం లేదు. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్తారు. కడప జిల్లా మీ సొంత జిల్లాలో ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో పర్యటించలేదు. ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా చెప్పండి? అసలు చాలా బాధ కలిగిస్తుంది ఈ మండలంలో పర్యటిస్తుంటే. ఏ గ్రామంలో చూసినా గ్రామ దేవాలయాలు కొట్టుకుపోయినాయి, ఇల్లులు కొట్టుకుపోయినాయి, ప్రహరీ గోడలు కొట్టుకుపోయినాయి, చెట్లు పోయినాయి, పశు సంపద నష్టం జరిగింది, ఎన్ని పొలాలు నష్టమైనాయో వాళ్ళకి చెప్పలేని పరిస్థితి. వైద్య సదుపాయాలు 4 రోజుల తర్వాత మొదలైనాయి. వైద్య సదుపాయాలు ఈ రోజుకి కరెంట్ లేదు ఈ గ్రామంలో. ఖచ్చితంగా దీనికి బాధ్యత ఒక ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో, ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో అందరికన్నా పెద్ద మంత్రి ఇక్కడ అడ్వైజర్ గారు ఉన్నారు ఈ జిల్లా నుంచి. ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, ప్రతిపక్ష పార్టీలు నిందిస్తారు, అది ఇంకెవరినో వ్యక్తిగతంగా దూషిస్తారు. ఎందుకు రావడం లేదు ఈ రోజున? ఎందుకు వచ్చి మీరు పనిచేయడం లేదు మీ జిల్లాలో? అంటే ఎలక్షన్కి మీరు ప్రతి గ్రామానికి ఒక శాసనసభ్యుడిని పెడతారు గెలవడానికి, బెదిరించడానికి, కేసులు పెట్టడానికి. మరి ప్రజలకు సాయం అందించడానికి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మండలానికి ఒక మంత్రిని పెట్టలేదు? ఎందుకు గ్రామానికి ఒక శాసనసభ్యుడిని పంపించలేదు మీరు? ఎందుకు ఇతర జిల్లాల నుంచి, ఇతర గ్రామాల నుంచి, ఇతర మండలాల నుంచి రైతాంగం కానివ్వండి, పెద్ద మనసుతో ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వచ్చి మీకు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎందుకు రావడం లేదు? ఈ ప్రజలు ఏమైనా కలెక్టర్కి ఓటేశారా? ఆర్డీఓకి ఓటేశారా? ముఖ్యమంత్రి సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంచి ప్రభుత్వం పరిపాలిస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తే ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధ కలిగిస్తుంది. మహిళల పాపం వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి. ఇల్లు కొట్టుకుపోయినప్పుడు రెవెన్యూ అధికారులు ఏమైపోయారు? ఎందుకు ఇక్కడ స్వార్థంతో పనిచేసుకుంటారు? కేవలం శాండ్ మాఫియా. ప్రతి ఒక్కరు ఈ రోజు నా దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిన ఇంత డిజాస్టర్ ఇది పూర్తిగా మానవతా దృక్పథం. వీళ్ళు కేవలం వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ బిజినెస్ల కోసం ఒక 3-4 గంటలు అక్కడ ఆపేసి ఇక్కడి నుంచి టిప్పర్లని తోలుకెళ్ళి రోజుకి 100 నుంచి 200 టిప్పర్లు తోలుకెళ్తున్నారంట. 400 టిప్పర్లు. ఏం చెప్తారు? మీ శాండ్ బిజినెస్ కోసం, శాండ్ మాఫియా కోసం రాష్ట్రాన్ని అమ్మేసి ఇంకా మీరు సంపాదించింది చాలక ఇంకా దోచుకోవడానికి కోసం ఈ విధంగా జరుగుతుంటే కార్యక్రమాలు పేద ప్రజలు ఏమైపోతారు? రాష్ట్రం ఏమైపోతుంది? ఎక్కడ నెట్టుకు తీసుకెళ్తున్నారు మన రాష్ట్రాన్ని? పరిపాలన లేని ముఖ్యమంత్రి కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆయన ఇంటి నుంచే 2 వీడియో కాల్లు పెట్టుకుని పరిపాలన అద్భుతంగా జరుగుతుందని చెప్పుకుంటున్నాడు. సొంత జిల్లా కడప జిల్లాలో ఇటువంటి అధ్వాన పరిస్థితి ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ఈ గ్రామాల్లోకి వెళ్ళి పర్యటించి పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి ఏదో విధంగా ఆదుకోవడానికి నిత్య సరుకులు, కొంతవరకు ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి మెరుగుపరచడానికి మా వంతు మేము సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి జనసేన పార్టీ నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 2వ విడతలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వస్తారు ఇక్కడ పర్యటనకి. ఆయన కూడా పర్యటించి ఇక్కడ ఉన్న అధ్వానమైన పరిస్థితి, ఊహించలేని పరిస్థితి,
తప్పకుండా రాష్ట్ర ప్రధానికానికి తెలియాలి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూసి మురిసిపోయారో ఒకసారి చూడండి ఈరోజు కడప జిల్లాలో ఎట్లా ఉందో. ఎందుకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సహా ఎందుకు ఈ జిల్లాని వదిలేశారు, ఎందుకు ఇంత దిగ్భ్రాంతమైన పరిస్థితులు, ఓదార్చలేని పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారని మాకు అర్థం కావడం లేదు.